చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు పూజారి గారు నల్లపూసల కార్యక్రమం అయిపోయినట్టే కదా అనేసి అంటుంది. పూజారి అయిపోయిందమ్మా మధు అనేసి అంటాడు. లోహి వాళ్ళ అమ్మ స్టిల్స్ టైం అనేసి అంటుంది. పూజారి స్టిల్స్ ఏంటమ్మా అనేసి అంటాడు. లోహి మా అమ్మ నాన్న అంటే స్టిల్స్ దిగుదామంటే ఫొటోస్ దిగుదామనేసి అంటున్నారనేసి అంటుంది. తర్వాత మధు అయినా స్టిల్స్ దిగమనడం అలా కామెడీగా చెప్పడం ఏంటి లోహి, మామూలుగా చెప్తే సరిపోతుంది కదా అనేసి అంటుంది. అప్పుడు లోహి మా డాడీకి కొంచెం కామెడీ ఎక్కువ, అందుకే కామెడీగా చెప్పాడులే మధు అనేసి అంటుంది. తర్వాత మ్యాడీ పూజారికి డబ్బులు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మ్యాడీ ఫొటోస్ దిగుదామా ఆంటీ అనేసి అంటాడు. అప్పుడు లోహి వాళ్ళ అమ్మ ఫొటోస్ దిగం ఇప్పుడే, మాకు పేమెంట్ వచ్చిన తర్వాతే ఫొటోస్ దిగుదామనేసి అంటుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారు. పేమెంట్ ఏంటి ఆంటీ అనేసి అంటాడు. అప్పుడు లోహిత వాళ్ళ అమ్మ మేము అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కదా, మీరు అబ్బాయి వాళ్ళ తరపు వారు కదా, మా అమ్మాయికి మీరు నల్లపూసలు కూర్చున్నప్పుడు మాకు కొంత పేమెంట్ ఇవ్వాలి, అది మా ఆచారం అనేసి అంటుంది. అప్పుడు స్వరూప అలా కూడా కొంతమందికి ఆచారం ఉంటుంది, నల్లపూసలు కూర్చిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కొంత కట్నం ఇవ్వాలి అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అవునా ఆంటీ అని జేబులో నుంచి డబ్బులు తీసి కౌంట్ చేయబోతుంటేనే లోహి వాళ్ళ నాన్న ఆ డబ్బులు మొత్తం తీసుకుంటాడు. అప్పుడు మ్యాడీ అలాగే మధు ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అలా తీసుకున్నాడేంటి డబ్బులు అనుకుంటారు. అప్పుడు లోహి వాళ్ళ నాన్న మేము కౌంట్ చేయముందుకే డబ్బులు తీసుకుంటాము, అది మా ఆచారం అనేసి అంటాడు. అప్పుడు తర్వాత అందరూ హ్యాపీగా ఉంటారు. లోహి వాళ్ళ అమ్మ ఇప్పుడు స్టిల్స్ దిగుదామనేసి అంటుంది. అన్న తర్వాత మధు మ్యాడీ పక్కనే దిగుతూ నిలబడి ఫోటో దిగుతుంది హ్యాపీగా. తర్వాత మధు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతుంది. మ్యాడీ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. మ్యాడీ చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన ఫోటో అది బొమ్మ తీసుకొని తన చిన్నప్పటి జ్ఞాపకాలైనటువంటి చిన్నిని గుర్తు చేసుకుంటూ చిన్ని నాకు మంచి ఫ్రెండ్ దొరికింది, నీలాగే తను కూడా చాలా మంచి అమ్మాయి అనేసి చెప్తాడు చిన్ని ఫోటోకి, అంటే చిన్ని బొమ్మకి చెప్తాడు. చెప్పినప్పుడు అలాగే నేను నీకు మంచి ఫ్రెండ్ను పరిచయం చేస్తాను, తను ఎవరో కాదు మధునే చిన్ని అని చిన్ని బొమ్మకి చెప్తాడు. చెప్పిన తర్వాత తను హ్యాపీగా ఉంటాడు. నాకు మంచి ఫ్రెండ్ దొరికిందని చిన్నికి చెప్తాడు. మధు కూడా తన రూమ్లోకి వెళ్ళి చిన్నప్పుడు మహి ఇచ్చిన బొమ్మను పట్టుకొని మహి మీ పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనే చిన్నినని నీకు చెప్తాను అనేసి మహి చోతి చెప్తుంది చిన్ని చెప్పి తర్వాత మధు తన దగ్గరికి వస్తుంది, మ్యాడీ దగ్గరికి వచ్చేసరికి మ్యాడీ చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన బొమ్మ టేబుల్ మీద పెట్టబోయేసరికి అది కింద పడుతుంది. కింద పడబోతుంటే చిన్ని అంటే మధు ఆ ఫోటోని పట్టుకుంటుంది. అప్పుడు మ్యాడీ థ్యాంక్ యూ సో మచ్ మధు అనేసి అంటాడు. అప్పుడు చిన్ని కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత లోహి ఫేక్ పేరెంట్స్ని పంపిద్దామనేసి వాళ్ళ ఇంటి పక్కనకు వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళ ఫేక్ పేరెంట్స్ నువ్వు బాగా రిచ్గా ఉన్నట్టున్నారమ్మా, మేము మామూలుగా ఉన్నవారు అనుకొని ఎక్కువ డబ్బులు అడగలేదు, మీరు రిచ్గా ఉన్నారు కాబట్టి మీరు మాకు చెరొక 50,000 ఇవ్వాలమ్మా, అలా అయితేనే ఒప్పుకుంటాం మేము, లేదంటే మేము ఇక్కడ నుంచి వెళ్ళామమ్మా అనేసి అంటారు. అప్పుడు లోహికి కోపం వస్తుంది. అయితే లోహి వాళ్ళ ఫేక్ పేరెంట్స్ నీ గాజులు గోల్డేనా అమ్మా అవి అనేసి అంటారు. లోహి గోల్డే అనేసి అంటుంది. అప్పుడు లోహి వాళ్ళ పేరెంట్స్ ఈ 2 గాజులు మాకు చెరొకటి ఇవ్వమ్మా అనేసి అంటారు. అప్పుడు లోహి వాళ్ళకి దండం పెడతానండి, అలా మాట్లాడకండి, ఎక్కువ డబ్బులు నా దగ్గర లేవు అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి మధు చూస్తూ ఉంటుంది వీళ్ళ మాటల్ని. అప్పుడు లోహి వాళ్ళ ఫ్రెండ్ ఎందుకే వీళ్ళతోటి మనకు ఆ 2 గాజులు అయితే ఇచ్చేయి, మళ్ళీ తర్వాత చూసుకుందాం అనేసి అంటుంది. అప్పుడు లోహి ఆ బంగారు గాజుల్ని వాళ్ళకి చెరోటి ఇస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. లోహి ఇంట్లోకి వస్తుంటే మధు లోహికి అడ్డంగా వచ్చి లోహి అసలు మీ పేరెంట్స్ అయిన వాళ్ళు ఫేక్ పేరెంట్స్ అనేసి అంటుంది. అప్పుడు లోహి లేదు ఫేక్ పేరెంట్స్ కాదు మా సొంత పేరెంట్స్ అంటుంది. అప్పుడు మధు ఎవరో కాదు మీ ఫ్రెండే చెప్పింది ఫేక్ పేరెంట్స్ అని, అసలు మీరు రిచ్చే కాదంట, మీ అమ్మ నాన్న ఎప్పుడు ఎయిర్పోర్ట్ కూడా చూడలేదంట, ఎందుకు అలా చెప్పావు అసలు నువ్వు, అసలు మ్యాడీని వరుణ్ను ఎందుకు మోసం చేశావు రిచ్ అని అనేసి అంటుంది. అప్పుడు నీకు ఎవరు చెప్పారంటే మీ ఫ్రెండే చెప్పింది అనేసి లోహి వాళ్ళ ఫ్రెండ్ని పిలుస్తుంది మధు. అప్పుడు లోహి వాళ్ళ ఫ్రెండ్ అవును మధునే నన్ను 2 చెంపల మీద కొట్టింది, కొడితేనే నేను తనకి నిజం చెప్పాను, లేదంటే చెప్పకపోదు లోహి అనేసి అంటుంది. అప్పుడు లోహి తనని వెళ్ళమంటుంది వాళ్ళ ఫ్రెండ్ను.
తను వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మధు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు, అసలు ఫేక్ పేరెంట్స్ అని మ్యాడీకి అలాగే వరుణ్కు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు, అసలు నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించవా అనేసి అంటుంది. అప్పుడు లోహి ఇదంతా నీ వల్లే జరిగింది, అసలు నువ్వు మాకు గుడిలో పెళ్లి చేయడం వల్లే ఇదంతా జరిగింది, నువ్వు పెళ్లి చేయకపోతే మా పేరెంట్స్ని ఒప్పించి నేను ఎలాగైనా వరుణ్కి నా గురించి అన్ని విషయాలు చెప్పిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ ఆ లోపే నువ్వు తొందరపడి మా ఇద్దరికి పెళ్లి చేశావు, ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ప్రెజర్ పెట్టడం వల్లేనే ఈ పేరెంట్స్ని తీసుకొచ్చాను, లేదంటే తీసుకురాపోయేదాన్ని, ఇదంతా నీ వల్లే, ఇదంతా నువ్వే మా అమ్మకు దొంగచాటున పెళ్లి చేయడం వల్ల జరిగింది, నీ వల్లే ఇదంతా జరిగింది అనేసి అంటుంది. నువ్వు కనుక మ్యాడీకి అలాగే వరుణ్కి నిజం చెప్పకు, చెప్తే మాత్రం అస్సలు బాగుండదు అనేసి అంటుంది. అప్పుడు మధు నేనేదో తప్పు చేసిన దానిలాగా నన్ను అంటున్నావు, నువ్వు వరుణ్ని ప్రేమించావు, వరుణ్ కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడని నేను పెళ్లి చేశాను, లేదంటే నేను ఎందుకు పెళ్లి చేసేదాన్ని, వరుణ్ ఏమైపోతాడు నువ్వేమైపోతావు అని పెళ్లి చేశాను, నువ్వేంటి మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటుంది. అప్పుడు లోహి నువ్వే మాకు పెళ్లి చేశావు, ఏదో నువ్వు మాకు పెళ్లి చేసి మీ ఇంటికి తీసుకొచ్చాను, మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నావేమో, కానీ అదంతా నడవదు, నువ్వు ఎలాగైనా మాకు పెళ్లి చేసావు కదా, ఇప్పుడు నన్ను మ్యాడీని అలాగే వరుణ్ని ముగ్గురిని మ్యాడీ వాళ్ళ ఇంటికి పంపించాలి, అది నీ బాధ్యత, మాకు పెళ్లి చేసినందుకు దొంగచాటున నీ తప్పు నువ్వు ఫస్ట్ సరిదిద్దుకో, లేదని నువ్వు మ్యాడీకి వరుణ్కి నిజం చెప్తానంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, నువ్వు నోరు మూసుకొని పడుండు అక్కడ అనేసి అంటుంది. అని వెళ్ళిపోతుంది లోహి. మధు షాక్ అయిపోతుంది, అసలు లోహి ఏంటి ఇలా మాట్లాడుతుంది, మ్యాడీకి అలాగే వరుణ్కి ఫేక్ పేరెంట్స్ గురించి తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు అనేసి బాధపడుతూ ఉంటుంది. తర్వాత దేవ బాలరాజు దగ్గరికి వెళ్తాడు, చిన్ని గురించి చెప్పమని తనని అడుగుతాడు. అప్పుడు బాలరాజు చెప్పడు. అప్పుడు దేవాను మనం చిన్నప్పుడు ఒకే దగ్గర పెరిగాం, ఇద్దరం ఆనందంగా ఉన్నాం, ఇప్పుడు మాత్రం భద్రశత్రువులం అయ్యాంరా, నీ వల్లే అయ్యామనేసి అంటాడు. అప్పుడు బాలరాజు అసలు నువ్వు నాకు శత్రువు అయ్యాము, నువ్వు నా భార్య నా పిల్లల తెరువు వచ్చి నువ్వు ఇలా శత్రువు అయ్యావు, లేదంటే నేను మిత్రులాగే ఉండేవాడిని అనేసి బాలరాజు అంటాడు. దేవ హాఫ్ టికెట్ని కూడా అడుగుతాడు చిన్ని గురించి చెప్పమని, కానీ హాఫ్ టికెట్ కూడా చెప్పడు. దేవ బాలరాజుని బాగా కొడతాడు. కొట్టి ఈ హాఫ్ టికెట్ని బాలరాజుని ఒక దగ్గర ఉంచడం మంచిది కాదు, వేరు వేరు పెట్టండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవ డ్రైవర్ అడుగుతాడు, దేవ వాళ్ళ డ్రైవర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం సార్ అనేసి అడుగుతాడు. అప్పుడు దేవ మధు వాళ్ళ ఇంటికి వెళ్ళు అనేసి చెప్తాడు.